హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని 57 సంవత్సరాలు నిండిన హమాలీ కార్మికునికి 5,000 పెన్షన్ ఇవ్వాలని సిఐటియు కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో హమాలీ కార్మికుల కార్యాలయంలో సిఐటియు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎల్లగంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ కూలీ రేటు 55 రూపాయలుగా నిర్ణయించాలని, రైతుల ద్వారా కాకుండా ప్రభుత్వమే ఈ రేటు ఇవ్వాలన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా 12 రూపాయలు ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 రూపాయలు కూడా తీసేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రైతులకు, హమాలీ కార్మికులకు న్యాయం చేయాలని, లేకుంటే కలెక్టరేట్ను ముట్టడించి బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో హమాలీ కార్మికుల సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హమాలీ కార్మికుల కూలీ రేట్లు దాదాపు కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాల కింద నిర్ణయించిన రేటే ఇప్పటిదాకా కొనసాగించడం అనేది సిగ్గుసేటు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగినాయి. రోజు రోజుకు ధరలకు అనుగుణంగా రేట్లు పెంచవలసిన ప్రభుత్వాలు ఆ దిశగా పట్టించుకునే పాపాన లేవు. ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు, హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దాదాపు 10 సంవత్సరాల నుంచి కలెక్టర్ల ముట్టడి, కమిషనర్ ముట్టడి, ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పాపాన లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచడం అనేది లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది, మిగతా రైతు ఇచ్చేవాడు. ఆ 12 రూపాయలు ప్రభుత్వం తీసేసింది. ఆ తీసేసిన ద్వారా మొత్తం భారం రైతుల మీద పడే వరకు ఇక్కడ ఉన్నటువంటి హమాలీలకు, రైతులకు గొడవ జరగడం జరుగుతుంది. ఆ గొడవ జరగడం ద్వారా వలస కార్మికులను తెచ్చుకొని పనిచేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే హమాలీ కూలీ రేటు ప్రభుత్వమే నిర్ణయించి, మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా అప్పుడు ఆ రేట్లకు అనుగుణంగా 12 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వము